గుడ్ ఆఫ్టర్నూన్ అండి. పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, మనం ఈరోజు ఏదైతే జోసా కౌన్సిలింగ్కి సంబంధించి ఐఐటి హైదరాబాద్కి సంబంధించినటువంటి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించి 5th రౌండ్లో ఓపెన్ కేటగిరీలో జనరల్ న్యూట్రల్కి ఏ ర్యాంక్ వరకు వచ్చి సీట్ కట్ అయిపోయింది అనేది మాట్లాడుకుందాము. ముఖ్యంగా 667కి జనరల్ న్యూట్రల్లో కట్ అయిపోయింది. అదే ఫీమేల్ అభ్యర్థులకి అయితే 2121తో కట్ అయిపోయింది. అదే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఐఐటి హైదరాబాద్లో మనకి జనరల్ న్యూట్రల్లో 93వ ర్యాంక్ తోటి కట్ అయిపోయింది. అదే ఫీమేల్ అయితే 313వ ర్యాంక్ తోటి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలోని ర్యాంక్కి మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సీట్ అయితే రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనకి ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే ఐఐటి హైదరాబాద్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించి జనరల్ న్యూట్రల్లో 291వ ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. అదే ఫీమేల్ అభ్యర్థులకి అయితే 887వ ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. ఇది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించి ఐఐటి హైదరాబాద్ ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీకి సంబంధించినటువంటి 5th రౌండ్ యొక్క స్టేటస్ అండి. అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఈ 5th రౌండ్లో మరో కేటగిరీ ఏంటి అంటే ఎస్సీ కేటగిరీ. ఇది జనరల్ న్యూట్రల్కి సంబంధించి 187వ ర్యాంక్ తోటి కట్ అయిపోయింది. అదే ఫీమేల్ అభ్యర్థులకి అయితే ఎస్సీ కేటగిరీలో 348వ ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. చూడండి, చాలా తక్కువ ర్యాంకులు వస్తే తప్ప ఐఐటి హైదరాబాద్లో మన కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రావడం చాలా కష్టం. అంటే ఎంత కాంపిటీషన్ ఉంది, ముఖ్యంగా ఐఐటి హైదరాబాద్కు ఉన్నటువంటి డిమాండ్ ఏంటి అన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. తర్వాత దట్ ఆల్సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి బిలో 1000 లోపు ఉంటే కానీ మనకి ఇక్కడ సీట్ రావట్లేదు. అలాగే ఎస్టీ కేటగిరీ కూడా మనం చూడొచ్చు. ఓపెనింగ్ జనరల్ న్యూట్రల్లో 49తో స్టార్ట్ అయ్యి 65తో క్లోజ్ అయిపోయిందండి. అదే ఫీమేల్ అభ్యర్థులకి అయితే 110 ఓన్లీ ర్యాంక్, ఎక్కడ కూడా చేంజే లేదు. ఎస్సీ కేటగిరీలో కూడా బిలో 500 ర్యాంకు కేటగిరీ ర్యాంకు వస్తే తప్ప మనకి ఐఐటి హైదరాబాద్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సీట్ రావట్లేదు. అంటే ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉంది, ముఖ్యంగా హైదరాబాద్ ఐఐటికి ఉన్నటువంటి డిమాండ్ ఏంటి అనే విషయాన్ని మనము ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. దాని తర్వాత మరొక ఇంపార్టెంట్ బ్రాంచ్ ఏంటంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. ఇది ఓపెన్ కేటగిరీకి సంబంధించి జనరల్ న్యూట్రల్లో 831వ ర్యాంక్ వరకు వచ్చి 5th రౌండ్లో కట్ అయిపోయింది. అదే ఫీమేల్ అభ్యర్థులకి అయితే 2515వ ర్యాంక్ వరకు వచ్చి 5th రౌండ్లోని కట్ అయిపోయిందండి. ఇది ఓపెన్కి సంబంధించి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐఐటి హైదరాబాద్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ అండి, కట్ ఆఫ్ ర్యాంక్స్. మనం మాట్లాడుకున్నది కట్ ఆఫ్ ర్యాంక్స్. దట్ ఏంటంటే ఇది ఆల్ ఇండియా కోటానే చూస్తాడు ఐఐటి అనుమతిలోకి. రెండోది ఈడబ్ల్యూఎస్కి సంబంధించి చూస్తే మనకి జనరల్ న్యూట్రల్లో 116వ ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. అదే ఫీమేల్ కేటగిరీకి సంబంధించి 5th రౌండ్లో 367వ ర్యాంక్ తోటే కట్ అయిపోయింది. అంటే ఏఐకి కూడా చాలా డిమాండ్ ఉంది ఐఐటి హైదరాబాద్. ఐఐటి హైదరాబాద్లో సీట్ రావడమే చాలా 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 గొప్పగా ఫీల్ అవుతాం. కాబట్టి ప్రతి చిన్న ర్యాంకులు వచ్చిన వాళ్ళందరూ కూడా, అంటే మంచి ర్యాంకులు వచ్చిన వాళ్ళందరూ కూడా మనకి హైదరాబాద్ ఐఐటికే ప్రిఫర్ చేశారని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ ఎన్సీఎల్ చూసుకుంటే జనరల్ న్యూట్రల్లో 380 ర్యాంక్ తోటి కట్ అయిపోయింది. అదే ఫీమేల్ అభ్యర్థులకి అయితే 5th రౌండ్కి వచ్చేటప్పటికి 1039 తోటి కట్ అయిపోయింది. ఇది ఐఐటి హైదరాబాద్కి సంబంధించినటువంటి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి స్టేటస్ అండి. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళ కేటగిరీ ర్యాంక్ కూడా బిలో 1000 ఫీమేల్కి ఉన్నది. అదే జనరల్ న్యూట్రల్లో అయితే, అంటే జెంట్స్కి వచ్చేటప్పటికి, మగవాళ్ళకి వచ్చేటప్పటికి అయితే 380 కానీ రాదు. అలాగే ఎస్సీ కేటగిరీకి సంబంధించి 222వ ర్యాంక్ వరకు వచ్చి జనరల్ న్యూట్రల్లో 5th రౌండ్లో కట్ అయిపోయింది. అదే మనం చూసుకుంటే ఎస్సీ కేటగిరీలో ఫీమేల్ అభ్యర్థికి 819 తోటే కట్ అయిపోయింది. అంటే చూడండి ఎంత సీరియస్గా ఉన్నారో. ఆల్ కేటగిరీ క్యాండిడేట్స్ కూడా మంచి ర్యాంక్ వస్తే తప్ప మనకి ఐఐటి హైదరాబాద్లో సీట్ రావడం అనేది చాలా చాలా టఫ్గా ఉంది. ఇంక ఎస్టీ క్యాండిడేట్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే జనరల్ న్యూట్రల్లో 80వ ర్యాంక్ తోటి కట్ అయిపోయింది. అదే ఫీమేల్ అభ్యర్థులకి అయితే 5th రౌండ్లో 149వ ర్యాంక్ తోటే కట్ అయిపోయింది. ఇది ఏఐకి సంబంధించినటువంటి ఐఐటి హైదరాబాద్కి సంబంధించినటువంటి 5th రౌండ్ స్టేటస్. మనం 5th రౌండ్ వరకు మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఈ యొక్క 2 బ్రాంచ్ల తర్వాత మరొక బ్రాంచ్ ఏంటంటే మెకానికల్ ఇంజనీరింగ్. ఐఐటి హైదరాబాద్లో మెకానికల్ ఇంజనీరింగ్లో ఓపెన్ అభ్యర్థులకి జనరల్ న్యూట్రల్లో 2108తో స్టార్ట్ అయ్యి 4328వ ర్యాంక్తో కట్ అయిపోయింది. అదే ఫీమేల్ అభ్యర్థులకి అయితే 8962వ ర్యాంక్ వరకు వచ్చి ఇక్కడ సీట్ కట్ అయిపోయింది మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి. ఇంకా ఈడబ్ల్యూఎస్కి సంబంధించి చూస్తే మెకానికల్ ఇంజనీరింగ్ 759వ ర్యాంక్ వరకు వచ్చి జనరల్ న్యూట్రల్కి 5th రౌండ్లో కట్ అయిపోయింది. అదే ఫీమేల్ అభ్యర్థులకి అయితే 5th రౌండ్కి వచ్చేటప్పటికి 1790వ ర్యాంక్. అంటే చూడండి ఎంత వేరియన్స్ ఉందో. 700కి అయితే జనరల్ న్యూట్రల్ వచ్చింది. అదే ఫీమేల్ అభ్యర్థులకి అయితే 1790, 1000 ర్యాంకులు డిఫరెన్స్ ఉంది. అలాగే
ఈడబ్ల్యూఎస్కి ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకు చూసుకుంటే మెకానికల్ ఇంజనీరింగ్ 5th రౌండ్ జనరల్ న్యూట్రల్లో 2005వ ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. అదే ఫీమేల్ అభ్యర్థులకి అయితే 5th రౌండ్కి వచ్చేటప్పటికి 4253వ ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. ఇక్కడ కూడా మనం వేరియన్స్ చూడొచ్చు. మేల్కి ఫీమేల్కి ఉన్న డిఫరెన్స్ 2000 ర్యాంకులు. అలాగే ఎస్సీ కేటగిరీకి సంబంధించి జనరల్ న్యూట్రల్లో 1187వ ర్యాంక్తో కట్ అయిపోయింది. అదే ఫీమేల్ అభ్యర్థులకి అయితే 1819వ ర్యాంక్ తోటి ఎస్సీ కేటగిరీ అభ్యర్థులకి మెకానికల్ ఇంజనీరింగ్లో సీట్ రావడం అయితే జరిగింది. ఇంకా లాస్ట్ది ఎస్టీ కేటగిరీ. ఎస్టీ కేటగిరీలో మెకానికల్ ఇంజనీరింగ్కి జనరల్ న్యూట్రల్లో 501 వరకును, ఫీమేల్కి అయితే 956వ ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయిందండి. ఇది ఐఐటి హైదరాబాద్కి సంబంధించినటువంటి 3 బ్రాంచ్లు. కాబట్టి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.